హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం క్రికెట్ బెట్టింగ్‌లో ఏమన్నా మనకు లాభాలొచ్చే అవకాశాలున్నాయా? దానికేమన్నా ట్రిప్ చెప్పండి అంటున్నారు. క్రికెట్‌లో బెట్టింగ్ అంటే చాలా వరకు కూడా చాలా ప్లాట్‌ఫార్మ్స్ ఉన్నాయండి. చాలా డ్రీమ్ 11 గాని, మనకి ప్యారీ మ్యాచ్ గాని, ఆ తర్వాత వచ్చింది ఎంపీఎల్ గాని, తర్వాత దీంట్లో ఎక్కువ సింపుల్‌గా ఉండేదొచ్చి డ్రీమ్ 11 అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం టీమ్ సెలెక్ట్ చేసుకొని చాలా సింపుల్‌గా మనము టీమ్‌లో ప్లేయర్లు పెట్టినోళ్ళు ఆడినప్పుడు మనకేదో ర్యాంక్ రావడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఏదో నూటికి ఒక 10 మ్యాచుల్లో ఇప్పుడు 100 మ్యాచుల్లో 10 మ్యాచ్‌లు గెలుస్తాం. 90% మనం ఓడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి డ్రీమ్ లెవెన్‌లో గూడా. డ్రీమ్ లెవెన్ ఎందుకు దీంట్లో బెస్ట్ అంటామంటే ఏదో చెప్పుకోదగ్గ కొంచెం యాప్ అనే ఫేమస్ ఉన్న యాప్ కాబట్టి దాంట్లో ఏమన్నా 10% వచ్చే అవకాశం ఉంది. 90% పోయేది గూడా ఉంది. మిగతా ప్యారీ మ్యాచ్ గాని, పోరా బెట్ గాని ఇలాంటి దాంట్లో ఎక్కువగా మనకు 100% మనకు లాస్ అయ్యేదే ఎక్కువగా ఉంటాయి. మనం డిపాజిట్ చేసిన అమౌంట్ మళ్ళీ విత్‌డ్రా కాకుండా గెలిచిన అమౌంట్ విత్‌డ్రా కాకుండా యాడ్ చేసినప్పుడు అవుతుంది. విత్‌డ్రా అవుతే ప్రాసెస్ అనేది లేట్ అని పడుతుంది. పెండింగ్ అని పడిపోతుంది. కస్టమర్‌కి వస్తే రెస్పాండే ఉండదండి. ఇలాంటి దాంట్లో ఎక్కువగా నేను చెప్తాను పోరా బెట్ పైన కూడా ప్యారీ మ్యాచ్ అంటే ఇలా అన్నిటిపైన డ్రీమ్ 11 కొంచెం బెస్ట్ అనే చెప్పుకోవచ్చు. ఇలాంటి దాంట్లో మనం ఎక్కువగా డబ్బులు పెట్టి ఆడాలంటే కూడా చాలా కష్టం. ఏదో 10, 20 యేసుకొని ఆడితే ఏదో టైమ్ పాస్‌కని ఆడుకోవాలి అంతే గాని డబ్బులు ఎప్పుడు కూడా మనకు క్రికెట్ బెట్టింగ్‌లో గెలిచేదానికి ట్రిప్స్ ఏముండవు. 100% మనకు ఏదో ఓ దినం ఏదో ఒక రోజు మనకి ఎళ్ళిపోయేదే ఎక్కువగా ఉంటుంది. బెట్టింగ్ అంటేనే గ్యామ్లింగ్, బెట్టింగ్ ఇలాంటియన్నీ అందులో చాలా వరకు గూడా మనకు మోసాల బారిన పడుతుంది. ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉన్నది గాబట్టి, ఇప్పుడు సిటీల్లోనే ఒకప్పుడు సిటీల్లోనే ఎక్కువగా ఇప్పుడు సిటీల్లోనే ఎక్కువగా మనం గ్యామ్లింగ్ అని, బెట్టింగ్ గురించి మనం వింటున్నాం. ఇప్పుడు గ్రామాలు గూడా వ్యాపించేసింది. మొబైల్ ద్వారా మనకు స్మార్ట్ ఫోన్ ద్వారా ఎక్కువగా మనకు రోజుకొక యాప్ ఇచ్చి దాంట్లో ద్వారా మనకు ఇలా ఆడండి, దాన్ని డబ్బులు ఇంతలా వస్తాయి, అంతలా వస్తాయని మనకు ప్రమోట్ చేసేదానికి చాలా యాప్స్ గూడా వస్తున్నాయి. మనకు రమ్మీస్ దాంట్లో ఎత్తుకున్నా కూడా చాలా యాప్స్ వచ్చినాయి. క్రికెట్ బెట్టింగ్ అంటే ఇంకా ఎక్కువ యాప్స్ వచ్చేసినాయి. రోజుకొకటి ఇలా చాలా వరకు కూడా వచ్చి మనకు చాలా వరకు కూడా మోసాలు చేస్తున్నారు. దాంట్లో ఏ మాత్రం లాభాలు ఉండవు. మనకు డ్రీమ్ 11 గాని ఎప్పుడో ఒక రోజు మొత్తం కొంప ముంచేదానికే మనకు ప్రయత్నం చేస్తారు. ఇలాంటి దాంట్లో గాని బెట్టింగ్ గాని, గెలిసే ట్రిప్స్ గాని, క్రికెట్ అన్నా గూడా ఎక్కువగా ఐపీఎల్ వస్తుంది గదా! చాలా వరకు కూడా బెట్టింగ్ ఏ దాంట్లో ఆడాలి, ఏ దాంట్లో ఆడాలి అని క్రికెట్ బెట్టింగ్ ట్రిప్స్ అని యూట్యూబ్‌లో సెర్చ్ చేస్తుంటారు. టిప్స్ ఏదో ఒకటి చెప్తారండి. ఇలా ఆడండి మీకు ఇలా వస్తుంది. మాకు డ్రీమ్ 11లో ఇలా ఆడండి. ఇలా టీమ్ సెలెక్ట్ చేసుకోండి. మా ఛానల్స్ ఇలా టెలిగ్రామ్ ఛానల్‌లో ఫాలో అవ్వండి. మేము ఇలా టీమ్ సెలెక్ట్ చేసి మీకు పెడతాము. ఇదే మీ టీమ్ సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు 100% లాస్ ఉండదు. ఇలా ఉండదు, అలా ఉండదంటారు. ఇప్పుడు డ్రీమ్ 11 స్టార్ట్ చేసినోళ్ళు ఎక్కువగా ర్యాంకింగ్ ఎక్కువ అమౌంట్ పెట్టినోళ్ళకు గేమ్ డ్రీమ్ 11 వాళ్ళే ప్లేయర్స్ ఉంటారు. వాళ్ళే ఫస్ట్ వచ్చేలా చూస్తారు. మనలాంటోళ్ళు ఆడేవాళ్ళు అనేవాళ్ళు చాలా వరకు కూడా కింద ఉండేదానికే చూస్తారు గానీ ఎప్పుడు కూడా మనకు ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్ రాదు. ఎందుకు ఇలా అంటే మనం కరెక్ట్‌గానే సెలెక్ట్ చేసుకొని ఉంటాం. కానీ మనం టీమ్ కూడా ఆ రోజు టీమ్ పెట్టినోళ్ళు బాగా ఆడినా కూడా తర్వాతైనా కూడా మన కిందనే ఉంటుంది. ఎందుకంటే మనలాంటోళ్ళు పైన ఉంటారు. ఎందుకంటే వాళ్ళే డ్రీమ్ 11 స్టార్ట్ చేసినారు. వాళ్ళే ఎక్కువ ముందు పెట్టుంటారు. మనం ఎప్పుడు కింద ఉండేలా చూస్తారు. మనకి అంత అమౌంట్ ఇచ్చేదానికి ఏమైనా ఎర్రోల్లా? ఎప్పుడు ఆన్‌లైన్ అంటేనే చాలా వరకు 100% కూడా ఫ్రాడ్ అనే చెప్పుకోవచ్చు. స్కామ్ చేసేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. డ్రీమ్ 11లో ఆడండి, ఇంకో దాంట్లో ఆడండి, ప్యారీ మ్యాచ్‌లో ఆడండి, ఫోరా బెట్‌లో ఆడండి, ఇంకా ఎంపీఎల్ ఆడండి. ఇలాంటి దాంట్లో క్రికెట్ బెట్టింగ్ అంటే కోకొల్లలకు ఉంటాయండి యాప్స్. ప్రతి ఒక్కటి కూడా 100% మోసమే అని చెప్పుకోవచ్చు. క్రికెట్ గెలిచేదానికి ట్రిప్స్ ఏమి ఉండవు. ఎక్కువగా మనకు బెట్టింగ్ దీంట్లో ఎక్కువగా మనం మొబైల్ ద్వారా ఆడినారంటే ఎప్పుడైనా కూడా మోసాల బారిన తప్పకుండా పడతారు. టిప్స్ అనేది 100% కూడా మనకు ఉన్నాయని చెప్పి చాలా వీడియోస్ చేస్తారు. ఇలా ఆడండి, ఇలా బెట్ కట్టండి, ఈ టీమ్ సెలెక్ట్ చేయండి, ఆ టీమ్ సెలెక్ట్ చేయండి, ఇంకోటి ఆడండి. మనకి ఈ టీమ్ నేను పెట్టిన టెలిగ్రామ్ ఛానల్ ఇలా ఒకటి కాదు ఎంతోమంది చెప్తూనే ఉంటారు. ఇలా డబ్బులు లచ్చలు లచ్చలు వచ్చేస్తాయి. ఇబ్బందే లేదు. మీరు మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అని కూడా చెప్తారు. ఈ 100% చెప్తాను కదా! ఇవన్నీ ఫేక్. ఎక్కువగా మనకు ఆన్‌లైన్ అంటేనే చాలా వరకు గ్యామ్లింగ్ జోలికే పోకుండా మీరు క్రికెట్ బెట్టింగ్ ఆడాలనుకున్నా కూడా మనం 5, 10 కట్టుకొని మనకు ఫేస్ టు ఫేస్ మనకు లైవ్‌లో ఆడుతుంటాం కదా! మనం ఆడుతుంటాం కదా! అప్పుడు కట్టుకోండి అంతే గాని దానికి ఎక్కువగా బెట్టింగ్ జోలికే పోవద్దండి. బెట్టింగ్ అంటేనే ఎక్కువగా మోసాల బారిన పడతారు. ఎక్కువ బెట్టింగ్‌లోకి ఒకసారి దిగితే ఇప్పుడు ఇలా పురాణాలు ఎత్తుకున్నా కూడా చాలా వరకు కూడా చూసారు కదా! మనకు పాండవులు ఎలా మనకు ఇలా బెట్టింగ్ ఆడి ఎలా మోసాలు పడి ఇలా మనకు జీవితమే సన్నాభిన్నం చేసుకున్నారు. అలా ఉంటది జీవితాలు కూడా. ఇది సేమ్ ఇదేనే ఇప్పుడు కూడా ఆన్‌లైన్ బెట్టింగ్ అంటే మనకి క్యాచ్ చేసుకొని చాలా వరకు కూడా మోసాలు చేసేదానికి 100-200% కూడా వాళ్ళు మనలాంటోళ్ళను గాల ఎర్రేసి చేపలు ఎలా పడతాం మనము అలా మనం క్యాచ్ చేసుకుంటారు. అది తెలియక మనం ఎక్కువగా మనకు ఆడదాం కదా! వస్తుంది కదా!
వచ్చేది ఏముంటుంది చెప్పు? బెట్టింగ్‌లో ఎవరైనా బాగుపడిన వాళ్ళు ఒకరు చూపించండి మీరు చెప్తాము. దానికి వ్యసనంగా మారిందంటే అడిక్షన్ అయిందంటే చాలా వరకు కూడా ఒక మెంటాలిటీ ఎప్పుడు తెలుసా? ఆడాలి, ఆడాలి అనిపించేలా చేస్తారు. ఎక్కువ మనకు ఫస్ట్‌లో బాగా ఇచ్చేస్తారు. లాస్ట్‌లో మనకి నోటి నిండా పెట్టేస్తారు. ఇలా ఉంటది ఎక్కువగా మనకు. చాలా వరకు కూడా ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే క్రికెట్ బెట్టింగ్ గురించి గానీ, ఇలాంటి ఏమన్నా ఆడేదానికి ట్రిప్స్ ఏమన్నా ఉన్నాయంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. చిన్నబ్బాయి టెక్ కిడ్ ఛానల్.